మీరు ఉద్యమాన్ని మీ భుజాలకు ఎత్తుకొని నడిపించిన తీరు అనితర సాక్ష్యం. స్టూడెంట్స్ పవర్ ఏంటో మీరు ప్రూవ్ చేశారు. ఈ విజయం లోపల కీలక పాత్ర పోషించారు. ఈ విజయం లోపల ముందున్న వర్గము మీరే, విద్యార్థులు ముందుండి నడిపించారు. నా వంతు కృషిగా నేను ఈ డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశాను. కాబట్టి నేను చాలా ఆనందపడుతున్నాను. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినాడు 1947. ఆ రోజు మనం పుట్టనే పుట్టలేదు. ఆ రోజు ఎలా జరుపుకున్నారో వేడుకలు తెలియదు, కానీ ఈ రోజు అంతకంటే ఘనంగా జరుగుతున్నాయి. కానీ పండుగ అయిపోయినట్టు కాదు, ఇది విజయానికి తొలిపెట్టు అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇది విద్యార్థుల సత్తా ఏంటో, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలేంటో, 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విన్నాయి. వాళ్ళ గుండె చప్పుడిని విన్నాయి. తెలుసుకొని ఈ రోజు ఒక ముందడుగేశాడు. ఈ ముందడుగు ఒక్క అడుగు పడగానే సరిపోదు, మహాప్రస్థానం ఇది. ఈ రాజకీయ ప్రక్రియ అనేది కొన్ని రోజుల పాటు సాగే ప్రక్రియ. దీన్ని నిజాయితీతోటి, చిత్తశుద్ధితోటి రాజకీయ నాయకులు చేసి మనం కోరుకున్న తెలంగాణని కోరుకున్న విధంగా అందించాలని నేను కోరుకుంటున్నాను. ఆ రోజు మేము తెలంగాణ లభించిన రోజున, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున నేను పూర్తి స్థాయిలో సంతోషిస్తాను. నా లక్ష్యం ఆ రోజు నెరవేరుతుంది. మనం ఆ రోజు రిలాక్స్ కావచ్చు. కానీ మీకు విద్యార్థులారా, ఇప్పటికే మీరు ఎన్నో తరగతులను మిస్ అయ్యారు. మీరు ఎంతో కాలాన్ని మీ ప్రాణాలకు తెగించి, కొంతమంది విద్యార్థులు ప్రాణాలని కూడా పణంగా పెట్టి ఈ ఉద్యమంలోకి ముందొచ్చారు. లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. మీ త్యాగాలు మరవలేనివి. అసలు మీ త్యాగాలు అనితర సాధ్యం. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. కాబట్టి మీరు ఉద్యమ బాట వీడి ఈ రోజు మనకి విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు? మా ఆంధ్ర వాళ్ళతోటి తెలివిలో పోటీ పడలేక, ప్రతిభా సామర్థ్యాలు లేక, వాళ్ళు పోటీ పడలేక వేరు కుంపటి కావాలంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రారంభించండి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు దేనికి తీసుకోరు అనే విషయాన్ని దేశమంతటా తెలుసుకునేలా మీరు కృషి చేయాలి. ఈ రోజు మీరు చదువుల్లో మీ తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీరు చదువుల తల్లి సరస్వతికి పూజ చేయడం కోసం మీరు ఉస్మానియా ఈ యూనివర్సిటీ లోపల విద్యార్థుల కాలేజెస్ లోపల చేరారు. మీ లక్ష్యం అనేది ఇప్పుడు చదువు లక్ష్యంగా పెట్టుకోండి. మీ లక్ష్యాన్ని మరవకండి. ఇంతటితో ఉద్యమాన్ని ఆపేసి మీరు చదువుల ఉద్యమం స్టార్ట్ చేయండి. తెలంగాణ విద్యార్థులు దేనికి తీసిపోరు. వాళ్ళ సత్తా ఏంటో ప్రూవ్ చేయండి. మీ సత్తా ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేశారు. అదే విధంగా మనం కోరుకున్న తెలంగాణ, మనం అనుకున్న మన హైదరాబాద్, మన గుండెకాయ లాంటిది తెలంగాణకి. దాన్ని మన నుంచి వేరు చేసే ప్రయత్నం జరగకుండా మీరు ఇప్పటి నుంచి వాచ్ డాగ్ లాగా అబ్జర్వ్ చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు 3 నెలలు అవుతుందా, 6 నెలలు అవుతుందా, అప్పటి వరకు మీరు వాచ్ డాగ్ లాగా ప్రతి ఒక్కరు మనకి ఏం జరుగుతుంది, మనవి ఏమి, మన సంపదలు ఏమి కొల్లగొట్టబడుతున్నాయి, మనకి ఏం అన్యాయం జరుగుతుంది అనేది మీరు గమనించాలి. మన నీరు మనకి కావాలి, మన నేల మనకి కావాలి, మన హైదరాబాద్ మనకు కావాలి అనేది మీరు సైద్ధాంతికమైన పోరాటానికి సమాంతరంగా మీరు శాంతియుతంగా చేయాలని, మేధావులందరూ సహకరిస్తారని, రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చిత్తశుద్ధితోటి మన కోరుకున్న తెలంగాణ మనకి ఇస్తారని, ఇప్పుడే ఒక అడుగు ముందు వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మంచి పని చేశాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్ప పని చేశాయి. దాన్ని ఇంకా నిలుపుకొని పూర్తి తెలంగాణని, మనం కోరుకున్న తెలంగాణ ఇచ్చిన రోజున నేను చాలా సంతోషపడతాను. విద్యార్థులు ఇప్పుడు మీరు చదువుల ఉద్యమం అనేది స్టార్ట్ చేయండి. నా పరంగా ఇది ఒకటే నా రిక్వెస్ట్. ఇంకా ధర్నాలు, ర్యాలీలు ఆపివేయండి. ఇప్పుడు మీరు కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోండి. మంచి ఉద్యోగం సంపాదించి కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోమని కోరుతున్నాను.